అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 104 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ఏమిటి అంటే ఆ విషయం విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అన్న దాంట్లో భాగంగా మంత్రపుష్పం గురించి చాలా వివరంగా మనం తెలుసుకుంటున్నాం. ఇంకేతంటే విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అన్నది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఎవరైనా సరే భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలామంది ఏమంటారంటే మాకేం తెలుస్తుందండి, భగవంతుడి గురించి ఎలా తెలుసుకోగలమండి అంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ మంత్రపుష్పం. ఇంకేమి ఎక్కలా, ఏ పుస్తకాలు తిరగెక్కల. ఈ మంత్రపుష్పం యొక్క అర్థాలు మనం తెలుసుకుంటే ఆ భగవంతుడి గురించి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి పూజ అయిపోయిన తర్వాత ఈ మంత్రపుష్పం చదువుతారు. దాని అర్థం ఏంటంటే పువ్వు సమర్పించి కోరికలు కోరడం కాదు. పూజ చేసే వాళ్ళకి తెలియచెప్పడం. ఏంటి చెప్తారు అక్కడ? అమ్మా, మీరు పూజ చేస్తున్నారు కానీ ఆ భగవంతుడు ఎవరో అన్నది తెలుసుకోవాలి అని చెప్పి చదువుతారు. అది ఈ మంత్రం సంస్కృతంలో ఉంది కాబట్టి, సంస్కృత భాష ఎవరికి రాదు కాబట్టి అందరూ వింటున్నారు కానీ దాని అర్థం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకుంటే పూజ చేయరండి, ధ్యానమే చేస్తారు. కారణం ఏంటి అంటే ఆ భగవంతుడు వాళ్ళ ఎదురుగుండా ఉన్న విగ్రహం కాదు, అది వాళ్ళంతటా వాళ్ళు ఒక శిల్పి చేత తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించారు తప్ప అది భగవంతుడు కాదు. ఎంచేతంటే మానవుడు భగవంతుడిని ఎలా సృష్టిస్తాడు? చాలా హాస్యాస్పదం, చాలా ఆశ్చర్యకరం. భగవంతుడిని తయారు చేయగలరా? మానవుణ్ణి తయారు చేసిన వాడే భగవంతుడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తాను సృష్టించిన వాడు భగవంతుడు కాదు, తనని సృష్టించిన వాడు భగవంతుడు. ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మరి ఆయన ఎలా ఉంటాడు, ఆయన వర్ణన ఏమిటి, ఆయన ఎక్కడుంటాడు, మరి ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన ఎంత గొప్పవాడు? అందరూ అనుకునే ఈ దేవుళ్ళు వీళ్ళంతా వేరువేరా, అంతా ఆయనలో భాగాల? ఇవన్నీ కూడా ఈ విశ్వరూపంలో, ఈ మంత్రపుష్పంలో మనకి చెప్పబడుతుంది. అదే తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పటిదాకా ఆయన ఉండే ప్రదేశం చెప్పుకున్నాం. మరి ఆయనే సమస్తము, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే బ్రహ్మ, ఆయనే ప్రజాపతి అని సమస్తము ఆయనే అనుకున్నాం. వీళ్ళంతా వేరువేరు అనే భావంతో లోకంలో ఉన్నారు. పండితులు కూడా, పెద్ద పెద్ద గురువులు కూడా ఆ శివుడు వేరు అంటారు, విష్ణు వేరు అంటారు. వేరు అన్నా కొంత పర్వాలేదు కానీ అసలు విష్ణువు తప్ప ఎవరు లేరని వైష్ణవులు అంటారు, శివుడు తప్ప ఇంకెవరు లేరని శైవులు అంటారు. క్రిస్టియన్లు ఏమంటారంటే ఆ జీసస్ ఒక్కడే దేవుడు అంటారు. చాలా విచిత్రం ఇదంతా. ఆయన చేత ఏమిటి అంటే ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ మంత్రపుష్పం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మనం ఎప్పుడు ప్రయత్నించాం? చిన్ననాటి నుంచి పూజలు చేస్తున్నాం, కోరికలు కోరుకుంటున్నాం, గుడికి వెళ్ళి వచ్చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ప్రతిమలు పెట్టి ఇంట్లోనే పూజలు చేసుకుంటున్నాం. కానీ దేవుడు గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయట్లా.
మరి అంత గొప్పవాడైనటువంటి ఆ దైవం గురించి తెలుసుకోవాలా అక్కర్లేదా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే ఇప్పుడు అందులో భాగంగానే గత 104 ఎపిసోడ్ నుంచి ఆ భగవంతుడి గురించే మనం తెలుసుకుంటున్నాం. భగవంతుడు విగ్రహం కాదు, భగవంతుడు ఆత్మ అన్నది ఆ సత్యం తెలుసుకోవడానికి అనేక కోణాలు, అనేక రకాలుగా అనేక మంది యోగులు, మేధావులు చెప్పినటువంటి విషయాలు, ఆ వేదాలు, ఉపనిషత్తులు, మరి ఆ పురాణాలు ఇవన్నిట్లోంచి తీసుకుని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ భాగంగానే ఇప్పుడు ఈ మంత్రపుష్పం. ఇప్పుడు ఆ 34వ మంత్రం దాని గురించి తెలుసుకుందాం. ఏమిటంటే త్వం తదాప అపోజ్యోతి రస్కోమృతం బ్రహ్మ భూర్భవస్వరోవ. బ్రహ్మ భూర్భ వస్సువరం అంటే దీని అర్థం ఏంటంటే ఆయనే ఉదకం. ఉదకములోని తేజస్సు అంటే విద్యుత్తు ఆయనే, అందులోని రుచి ఆయనే, ఆయనే అమృతము, ఆయనే బ్రహ్మ, సమస్తము సమస్త లోకాలు ఆయనే. అది ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. ఆయనే ఉదకం, నీరు. అందుకే నీటిని పూజిస్తారు. పత్రి గారు కూడా నీటిని నేల మీద పెట్టద్దంటారు, తాగే నీటిని. ఏమిటనుకుంటున్నావు? నీరు నీ కాళ్ళ దగ్గర ఎక్కడ పెడతావు ఏంటి? అంత ఆ భగవస్వరూపాన్ని, నీకు అంత శక్తి ఇస్తున్నటువంటి ఆ భగవస్వరూపాన్ని అంత కించపరుస్తావేటి? అలాంటి పని చేస్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు, ఇంకా పతనం అవుతావు. అలా కింద అవమానించి ఆ తాగే నీరు నీకు నష్టాన్నే కలిగిస్తుంది కానీ లాభాన్ని కలిగించదు అని మామూలుగా చెప్పరు, తిడతారు కూడా పత్రిక. ఇంచేతంటే ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఆయన. ఆయనే ఉదకం. ఈ మంత్రంలో ఉదకంలోని తేజస్సు అంటే విద్యుత్తు అంటే శక్తి, అది కూడా ఆయనే. ఎంత నీరసించిపోయిన వాడికైనా సరే నీరు తాగుతే, అన్నిటికంటే ఆహారము అన్నిటికంటే కూడా నీరు అడుగుతాడు. దాహం దాహం అంటాడు. నిజంగా తాగిన తర్వాత మళ్ళా మామూలు మనిషి అయిపోతాడు. నీరే కావాలంటాడు. అది ఇలా తాగగానే కోల్పోయిన శక్తి అంతా ఒక్కసారి వచ్చేస్తుంది. అందులో శక్తి ఎవరు? ఆ పరమాత్మే, పరబ్రహ్మే. నీటిని చాలా చులకనగా చూస్తాం. ఆ ఏముంది అంటాం. మనమే ఏదో గొప్పవాళ్ళ కింద అది నీరు సామాన్యంగా చూస్తాం. కానీ మరి గొప్పవారికి ఈ విషయాలు తెలుసు కాబట్టే పత్రి గారు నీటిని కించపరచద్దు అంటారు. అందులో తాగే నీటిని అస్సలు కించపరచద్దు అంటారు. నువ్వు కింద కూర్చున్నప్పుడు కింద పెట్టుకో, నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని కింద పెట్టడం కాదు, పక్కన టేబుల్ వేసి టేబుల్ మీద పెట్టమంటారు. నేను మొదట్లో నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా పెట్టమంటున్నారు ఏంటి అని చెప్పి. తర్వాత చాలా ఆలోచిస్తే అర్థమైంది. తర్వాత ఎవడో రీసెర్చ్లు చేసి దాన్ని ఆ మైక్రోస్కోప్లో అట్లా రీసెర్చ్లు చేసి అలా కింద పెట్టినటువంటి నీటిని, తాగే నీటిని, అది బిస్లరీ వాటర్ కావచ్చు, ఏ వాటర్ కావచ్చు, మనం ఏమో అనుకుంటామంటే బిస్లరీ వాటర్ అవుతే, ఆ మినరల్ వాటర్ అవుతే చాలా శక్తివంతం అనుకుంటారు. ఆ బాటిల్స్ని కాళ్ళ దగ్గర పెడతారు.
ఎప్పుడైతే ఆ కాళ్ళ దగ్గర పెడతారో దాన్ని అవమానించినట్టు అవుతుంది. అలా కాళ్ళ దగ్గర పెట్టినటువంటి వాటర్ని వాళ్ళు తీసి పరీక్ష చేశారు. ఆ వాటర్లోని కణాలన్నీ కూడా మైక్రోస్కోప్లో పరీక్షిస్తే నల్లబారిపోయి తారులాగా చాలా అసహ్యకరంగా తయారైనాయట. అలాంటి నీరు తాగితే వాడికి నష్టమే కలిగిస్తుంది కానీ లాభం కలిగించదు. అలాగే ఆ టేబుల్ మీద పెట్టుకుని దాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తూ దాన్ని కనుక అలా ఉంచిన నీటిని మళ్ళా పరీక్ష చేశారంట. అది రంగురంగులటువంటి మంచి రంగులు కలిగి మంచి తేజస్సు కలిగి ఆ కణాలు ఉన్నాయంట. అలాంటి నీరు తాగితే ఎవరికైనా శక్తి వస్తుంది, లాభం కలుగుతుంది. అది సైంటిఫిక్గా కూడా నిరూపించబడ్డారు. పత్రి గారు ఆయనకున్న జ్ఞానంతో చెప్పారు. కానీ సైంటిఫిక్గా కూడా ఈ పరీక్షలు చేస్తే తెలిసింది. మీరు చూడండి, మీ ఇంటికి వచ్చిన అతిథిని మీరు కుర్చీలో కూర్చుని ఆయన నేల మీద కూర్చోమన్నారనుకోండి, ఒక్కసారి చూడండి ఎంతో హుషారుగా వస్తాడు మీ ఇంట్లోకి. మీరు ఎప్పుడైతే నేల మీద కూర్చోబెట్టారో, కుర్చీ లేవు నాయన ఆ కింద కూర్చో అన్నారనుకోండి, మీరు కుర్చీలో కూర్చుని ఒక్కసారి మీరు ఆయన్ని గమనించండి. ఆయన ఫీలింగ్లు ఎలా మారిపోతాయో, ఫేస్ ఎలా మారిపోతుందో, మొత్తం అన్నీ మారిపోతాయి. ఇంకా లోపల తిట్టుకుంటాడు. ఈ ఎదవకి ఏదో నేను మంచి చేద్దాం, ఉపకారం చేద్దాం అనుకుంటే వీడు నన్ను ఇంతలా అవమానిస్తాడా, వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి మీకు రివర్స్ అయిపోతాడు. ఎందుకు అలా రివర్స్ అయ్యాడు? అండ్ మనం అవమానించాం కాబట్టి. ఏమండి, ఒక సాటి మానవుని అవమానిస్తేనే వాడు అంత రివర్స్ అయిపోయాడే, ఆ పరబ్రహ్మను అవమానిస్తే, ఆయన కించపరిస్తే మరి ఆయన రివర్స్ అవడా, బాధపడ్డా? పరబ్రహ్మను గౌరవించాలి, మర్యాదగా చూడాలి. అదే పత్రిక చెప్పేది. చూడండి, ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సాధారణంగా ఒకటే కుర్చీ ఉంటే మనము లేచి ఆయన కూర్చోబెడతాం కుర్చీలో. అవసరమైతే మనమే కింద కూర్చుంటాం. అప్పుడు వాడు చాలా ఆనందిస్తాడు. ఎంత గౌరవిస్తున్నాడు, నాకు మర్యాద ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఎంతో కొంత ఉపకారం చేస్తాడు వాడు. అలాగే ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ ఉదకం, ఆ నీరు ఎంత గౌరవించాలి. అందుకే పూర్వ పెద్దలు నదుల్ని, వాటిని ఆరాధించడం, హారతివ్వడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పూజించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అది పరబ్రహ్మ స్వరూపమనే. మేము మరి కాళ్ళు కడుక్కుంటున్నామండి, లేకపోతే ఇంకోటి చేస్తున్నామండి, చెయ్యి. ఈ సృష్టిలో భగవత్ స్వరూపం కాందంటూ ఏది లేదు. కానీ దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతా విలువ. తాగే నీటిని తాగే నీటిగా ఉపయోగించు. నువ్వు వాడుకునే నీరు వాడుకునేట్టుగానే ఉపయోగించు. దేనికి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువ ఇవ్వాలి. అదే మనం నేర్చుకోవాల్సింది. అదే పత్రిక గారు చెప్తారు. చిన్న చిన్న విషయాల్లోనే నువ్వు తప్పులు చేస్తే పెద్ద పెద్ద విషయాల్లో నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు అని చేత మెల్లిగా చెప్పరు, చాలా సీరియస్గానే చెప్తారు. ఏంటి కాళ్ళ దగ్గర పెట్టే ఉంటారు. మొదట్లో ఆయనతో పరిచయం అయినప్పుడు కొత్తలో అలా పెడితే చాలా కోపంగా చూసి చాలా రివర్స్ అయ్యారు. ఏంటిది ఇంతలా రివర్స్ అవుతున్నారు ఏంటి, నాకు అర్థం కాలేదు. ఇంత అలాగా కోపడుతున్నారు అంటే అందులో ఏదో ఉంది అని అలా మళ్ళా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అర్థమైంది. ఉదకము కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే.
అదే ఈ శ్లోకంలో చెప్పబడింది మంత్రపుష్పంలో. ఊరికే చదివేస్తున్నాం మనం. మరి పూజలు చేసి వస్తారు, మంత్రపుష్పం వినేసి వస్తారు, చదువుతారు, నీటిని కింద పెట్టేస్తారు, తాగే నీటిని. మినరల్ వాటర్ కూడా మనకు హాని చేస్తారు మీరు అలా పెడితే. మీతో సమానమైన లెవెల్లో ఉంచుకోండి. చిన్న పేటైన్ లేకపోతే ఎత్తులో ఉంచండి. మీరు కింద కూర్చున్నప్పుడు దాన్ని కింద పెట్టుకోండి, తప్పేం లేదు. మీరు పైన కూర్చుని మీ కాళ్ళ దగ్గర ఆ బాటిల్ పెడితే మీకు దాహం తీరితే తెరచు కడుపులో, అది హాని చేస్తుంది. గౌరవించిన వాటరు, మినరల్ వాటర్ కాదు, మామూలు వాటర్ అయినా మీకు మంచి చేస్తారు. అవమానపరిచినటువంటి మినరల్ వాటర్ అయినా మీకు హాని చేస్తారు. అదే చెప్పుకుంటున్నాం కదా, అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపం అని. అందుకే వృధా చేయకూడదంటారు, ఇష్టంగా తినాలంటారు పత్రికారు. అందుకే కొద్ది కొద్దిగా పెట్టుకుని అయినా అంటారు. నువ్వు ఎక్కువ పెట్టుకొని ఇంకా తినలేక అయిష్టంగా తింటే ఏమవుతుంది? అలాగే ఇంకా చెప్తారు పెద్దలు, నువ్వు సంపాదన ధర్మార్జితమై ఉండాలి, ధర్మార్జితమై ఉండాలంటారు. అధర్మార్జనతో నువ్వు పంచభక్ష పరిమాణాలు తిన్నప్పుడు ఈ పంచభక్ష పరిమాణాలే కానీ నీ కడుపులోకి వెళ్ళినప్పుడు అవి విషతుల్యమైపోతాయి. అదే నువ్వు మజ్జిగ మెతుకులే తినచ్చు ధర్మార్జనతో. తిన్నప్పుడు మజ్జిగ మెతుకులే, తిన్నాక ఈ అమృత తుల్యమై నీ శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది. అందుకే అధర్మార్జనతో తినద్దు అంటారు. ధర్మార్జన చాలా మంది ఎన్ని లెక్క చూడరు. పంచభక్ష పరిమాణాలు తిన్నామా లేదా, 5 స్టార్ మీల్స్ తిన్నామా లేదా, ఈ గోలే కానీ ఇవన్నీ చూస్తారు. అన్యాయంగా సంపాదిస్తారు, అక్రమంగా సంపాదిస్తారు, మోసగించి సంపాదిస్తారు, అధర్మంగా సంపాదిస్తారు. చాలా మంది ఇప్పుడు ఏమైపోయారంటే జీవులతో వాటిని చంపుతూ హింసిస్తూ సంపాదిస్తున్నారు. కోళ్ళ ఫరాలు పెట్టి వాటిని హింసిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాగా కొంతమంది మేకల్ని, పందుల్ని వీటిని పెంచి వాటిని అమ్ముతూ వాటిని హింసిస్తూ వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. అదంతా అధర్మ సంపాదన, దారుణమైన సంపాదన. ఎవడైనా సరే ఇప్పుడైనా సరే బతకాలంటే వాటిని చంపక్కల. అటువంటి హింస వదిలి మీరు కష్టపడి ఎంతో కొంత సంపాదించుకోండి. మీరేమి మేళ కట్టక్కల, ప్యాలెస్లు కట్టక్కల. అంచేత అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపమే, ఉదకం కూడా పరబ్రహ్మ స్వరూపమే. అదే ఈ మంత్రంలో త్వం తదాప అపోజ్యోతి రస్కోమృతం బ్రహ్మ భూర్భవ సురోం. ఆయనే ఉదకము, ఉదకములో తేజస్సు అంటే విద్యుత్తు అంటే శక్తి ఆయనే, అందులోని రుచి ఆయనే, ఆయనే అమృతము, ఆయనే బ్రహ్మ, సమస్త లోకాలు ఆయనే. ఎంత స్పష్టంగా ఈ మంత్రంలో చెప్పబడింది చెప్పండి. మరి ఒక్కొక్క మంత్రంలో ఎంత లోతు అర్థం ఉందో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. పత్రి గారు
చెప్పేవన్నీ కూడా ఎక్కడో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసే చేష్టలన్నిటికీ అర్థాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ప్రారంభంలో చాలా మనకు అర్థం కాకపోవచ్చు. ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం కాడు. ఆయన అర్థం చేసుకోగలిగిన వాడు చాలా గొప్పవాడే. ఆయన చేష్టలు కానీ, ఆయన పనులు కానీ ఏదైనా సరే ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు చాలా అదృష్టవంతుడు. ఆయన ఊరికి ఏదో పెద్ద పెద్ద జ్ఞానము విషయాలు చెప్పడం ఎక్కువ. ఈ చిన్న విషయాలే చెప్తూ ఉంటాడు. ఇవి సరి చేసుకో, ఇవి సరి చేసుకోకుండా నువ్వేదో సాధించానంటే ఏం కావాలి? ఏదో అనుభవాలు వచ్చేసినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఈ చిన్న తప్పులు సరి చేసుకోకుండా పెద్దవాడికి ఎలాగెళ్తావు? సృష్టిలో ఉన్న సమస్తము ఆ పరబ్రహ్మమే. అన్నిటినీ గౌరవించు. నీటిని గౌరవించమంటాడు, ఆహారాన్ని గౌరవించమంటాడు, సాటి జీవుల్ని గౌరవించమంటాడు, సాటి మానవుల్ని గౌరవించమంటాడు, సమస్తాన్ని గౌరవించమంటాడు. ఆ బ్రహ్మస్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టే మరి ఇవన్నీ ఆయన మనకు బోధిస్తున్నాడు. పువ్వులు కోయుడు, కోస్తే ఒప్పుకోడు, రాళ్ళని తీసుకోమంటాడు. నిజంగా మనకి యజ్ఞాలు జరుగుతున్నాయి. ఇలాంటి యజ్ఞాల్లో చాలా మంది ఇటువంటి ఫంక్షన్స్ అవి చేసినప్పుడు గురువులు వాళ్ళు టన్నుల కొద్దీ పువ్వులు తెప్పిస్తారు. ఆ గురువుని దారిలో పోసి వాటిని తొక్కిస్తూ నడిపిస్తారు. ఎన్ని దండలు వేస్తారో వచ్చిన అతిథులకి, వాళ్ళకి. మరి మన సొసైటీలో పువ్వులు న్యాచురల్ ఫ్లవర్స్ వాడడం అన్నది ఏమీ ఉండదు. దండలు వాడరు, ఇవి వాడరు. ఎక్కడో ఎవడు అజ్ఞానంలో ఉన్న మూర్ఖుడు ఏమీ చెప్పకుండా టక్కుమని పట్టుకొస్తాడు. అలాంటివి జరిగితే జరగాలి, కానీ నిజంగా కూడా ఎక్కడ పువ్వులు వాడడం అన్నది లేదు. ఎందుకు? ఆ పుష్పము మరి ఆ చెట్టుకో లేకపోతే ఆ మొక్కకో పూసింది అంటే, అక్కడ వికసించింది అంటే దాంట్లోంచి ఎన్నో పరిమళాలు ప్రకృతిలోకి వెదజల్లబడుతూ ఉంటాయి. అది వికసించకుండానే కోసేసి దీనికి దానికి అలంకరణలకి వాడికి వాడితే మరి ప్రకృతి, ఆ భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు? వాటి పని నెరవేరాలనే కదా. నిజంగా మీరు చూడండి, ఈ ప్రకృతి మీరు ఎక్కడ చూసినా సరే చాలా ఆహ్లాదంగా, సుందరంగా, ఆనందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కసారి దూరంగా కూడా, ఆ కొండల్లోకి వాటిలోకి. కానీ ఎక్కడైతే మానవుడు కాలు పెడతాడో అక్కడ పొల్యూట్ అయిపోతుంది, అదంతా చండాలం అయిపోతుంది. ఇంకా మానవులు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఇంకా కంపు భరించలేం, అంత పొల్యూట్ చేస్తాడు మానవుడు. ఆ పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం కూడా చేయడు. ఎంత ఆ దుర్గంధము, ఆ కంపు ఎంత హానికరం అండి. ఇలాంటివి ఉంటాయనే మన కోసమే ఆ ప్రకృతి మరి ఆ గాలులు వీచడం, ఈ దుర్గంధం అంతా ఆ గాలితో పాటు వెళ్ళిపోవడం, కాస్త మళ్ళా దాన్ని శుద్ధి చేయడం చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆ కంపు పోవడం కోసం మరి ఇలాంటి పూలన్నీ కూడా సృష్టించడం జరిగింది. ఈ సువాసనల వల్ల ఆ కంపు అంతా తొలగిపోతుంది.
మీరైనా సరే బాగా కంపు కొడితే అగరత్తి వెలిగించుకుంటారు, సెంటు జల్లుకుంటారు, ఎయిర్ ఫ్రెషనర్ వేస్తారు. మీరు వెయ్యగానే కంపు పోతుందా పోదా? ఆ టాయిలెట్లో వాటిలో కూడా ఏ పెడతారు మీరు అన్ని. ఎందుకు పోవడానికి? అది ప్రకృతిలోనే ఉంది ఏర్పాటు. ఈ పుష్పాల ద్వారా ఆ ప్రకృతిని, ఆ సమతుల్యతని కాపాడుతుంది. ఆ ఏర్పాట్లు ప్రకృతిలోనే ఉన్నాయి. మరి అటువంటి పుష్పాలని అయ్యి భగవత్ స్వరూపమే. ఆ రూపంలో ఆ భగవంతుడు ఈ ప్రకృతిని మరి ఆ సమతుల్యత కాపాడుతున్నాడు అంటే మరి వాటిని మనం గౌరవించాలి, వాటికి ఎంతో విలువివ్వాలి. అందుకే పత్రి గారు న్యాచురల్ ఫ్లవర్స్ రాళ్ళతే తీసుకుంటారు. కోసిపడేయడం కాదు. వేటికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి. అది అంచేత నిజంగా కూడా ఈ ఒక్క శ్లోకంలో ఎంతైనా మనం తీసుకోవచ్చు. ఎంతో అంతరార్థం ఉంది. ఊరికే వినేస్తాం. ఆయనే ఉదకము, ఉదకంలో తేజస్సు అంటే విద్యుత్తు ఆయనే, అందులో రుచి ఆయనే, ఆయనే అమృతము, ఆయనే బ్రహ్మ, సమస్త లోకములు ఆయనే. అంటే ఏమర్థం అవుతుంది ఇది అసలు? ఎంత లోతుకి వెళ్ళొచ్చు ఇందులోంచి? దానిలోంచి ఎంత తెలుసుకోవాలి, ఎంత మార్పు చేయాలి, ఎంత మార్పు రావాలి మనలో? ఎన్నిసార్లు చెప్తారు పత్రి గారు? ఒకసారి చెప్తారా, రెండు సార్లు చెప్తారా? చేత ఇవన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా మన ప్రవర్తన మారితే నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు. లేకపోతే నువ్వు ఎన్ని చేసినా నీ జ్ఞానం కొద్దిగా కూడా పెరగదు. ఎన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నీకు జీవించినప్పుడే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. జ్ఞానవంతుడు అంటే ఏంటి? ఇవన్నీ ఆచరించగలిగిన వాడే జ్ఞానవంతుడు. ఏమి ఆచరించకపోతే నువ్వేం జ్ఞానం? అబ్బో నాయన ఆత్మ అని తెలుసుకున్నానండి అంటే నువ్వు పూర్ణ జ్ఞానుడు అయిపోయావా? తెలుసుకుంటే ఎన్ని ఆచరించాలి? థ్యాంక్ యూ.